పాపం దేవుడు గుణాలు అంటుకున్నాడే, వాడు అంటుకోదలుచుకున్నప్పుడు మనకేం వాడు అంటుకుంటాం లేదు. ఇక్కడ చూసాం, వీడు నిర్గుణుడు, వీడు కళ్యాణ గుణుడు, వీడు దుర్గుణాలు సగుణాలు అన్ని కలుసుకున్నటువంటి జీవుడు. కనుక 3 స్టేట్స్ లో ఉన్నదండి ఈ మొత్తం అంతా కూడాను అస్తిత్వం. ఇది లోయర్, దీన్ని ధ్యానం చేయాలి. ఇక్కడ ఉన్న జీవులంతా ఈ స్థితికి రావటానికి ధ్యానం చేస్తే ఈ స్థితి వస్తుంది. కనుక ఇది నిర్గుణ పరబ్రహ్మం. మనం కళ్యాణ గుణాలు ధ్యానం చేస్తే సగుణ పరబ్రహ్మమే కదా. మరి ఎలాగండి అని అంటాను. వీళ్ళకి చచ్చినట్టు కళ్యాణ గుణాలు ప్రాక్టీస్ చేయాల్సిందే కానీ నిర్గుణాలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది దుర్గుణాలే. నిర్గుణ పరబ్రహ్మోపాసన ఉండదు, దుర్గుణ పరబ్రహ్మోపాసన వస్తుంది. అంటే చేయటానికి ఏముండదు, నిర్గుణం అంటే చేయటానికి ఏం లేనప్పుడు ఏవో ఆరోపణలు చేస్తాం. ఇక్కడ ఫుల్లీ ఎంగేజ్డ్, చేయటానికి 24 గంటలు టైం లేకుండా పెట్టుకోండి అన్నాడు ప్రోగ్రామ్. ఇది రామానుజుల వారు చెప్పిన 5 పాయింట్లలో ఇది ఒకటి. మరి ఇదంతా మరి ఆ మిథ్య కదండి, మారుతూ ఉంది కదండి అన్నారు. అది అద్వైతంలో ప్రశ్న. అంటే రైతు ఇదంతా మిథ్య, ఇదంతా సత్యం. కానీ వేదం ఏం చేస్తుంది, నువ్వు చెప్తున్న సత్యం, నువ్వు చెప్తున్న మిథ్యం మొత్తం కలిసి సత్యం అంటే సత్యం అమృతంచ అతి సత్యం అభవతు. ఇది సత్యంలో భాగం కాకపోతే ఇది దేవుడు అంతర్యామిత్వంలోది కాదా? కాకపోతే ఇది దేవుడు ఏమిటి దేవా, ఇంకా మా అంతర్యామిత్వానికి బొక్క పెట్టారండి అన్నట్టు. వాడికి అంతర్యామి ఏమిటి, ఇంకా ఇందులోనే మా రాజ్యం అండి, ఇందులో మేము లాభం లేదు, వీఆర్ నాట్ అంతర్యామి అంటే సరే స్వామి మీరు ఎక్కడే కూర్చోండి. ఇది ఒకటి రామానుజుల వారు కూర్చున్నటువంటి వాటి పాయింట్లో. కనుక సత్యము అసత్యము కలిసి సత్యం అవుతుంది అన్నారు కదా. కనుక మీరు చెప్పినటువంటి నిర్గుణము, మీరు చెప్పినటువంటి కళ్యాణ గుణము, సగుణము అంతా కలిసి పరబ్రహ్మము యొక్క స్వరూపము. ఇది ఒక పాయింట్. అందుకని లేదు ఇది పనికిరాదని మీరు అంటారా? శంకరాచార్య ఇది పనికిరాదనే బోధించారు. ఆ ఒక్క పాయింట్ మీరు సర్దుకోండి అన్నాడు రామానుజుల వారు. ఏం చేతంటే ఇదంతా మిథ్య అంటున్నారా? అలా అయితే ఆ అంటున్నటువంటి గురువు గారైన తమరు మిథ్య, తమరు చెప్పిన సిద్ధాంతం కూడా మిథ్య అన్నాడు. ఆచార్యో మిథ్య, ఉపాసనం మిథ్య రామానుజుల వారు చెప్పారు. అనవలసి వస్తుంది తమని అన్నాడు. ఏది మీరు చెప్పిన సిద్ధాంతం మీకు అప్లై చేస్తే ఈ ముక్కలు అనవలసి వస్తుంది కనుక తమకు మేము కుర్చీ వేశాం కనుక అది తీసేయమని అనకండి అన్నాడు. వస్తుంది, ఇంకా వస్తాయి, అవే వస్తాయి. ఇక్కడ 4 అయిపోయింది. 5వ పాయింట్ ప్రపత్తి లేక శరణాగతి. అదే 5వ పాయింట్. చరమ శ్లోకం అంటారు భగవద్గీతలో, వస్తుంది మీకు అది కూడా. 4 భక్తి సూత్రాల్లో బాగా బోధపడుతుంది. కొద్దిగా మాత్రం ఇక్కడ చెబుతాను. 5వ పాయింట్ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఏదో అన్నాడు, ఆయన చెప్పింది మీకు తప్పు అని తెలుసు, చెప్పండి. అది కాదు ఇది అని కాదన్నాడు ఆయన. ఊరుకోండి అన్నాడు. నమస్కారం. ఊరుకుంటాం కూడా హిపోక్రటిక్ గా ఊరుకోకండి, మనస్ఫూర్తిగా ఊరుకోండి. ఎందుకంటే వాడి రూపంలో వాసుదేవుడు నిన్ను మీలో అహంకారం ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాడని గుర్తుంచుకోండి అన్నాడు. ఎందుకంటే దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఈవిల్. లేకపోతే ఈవిల్ మల్టిప్లై అవుతుంది సొసైటీలో. ఇప్పుడు మీరు చెప్పినది ఏదో నేను చెప్పిన తప్పని మీకు తెలుసు అనుకోండి. ఏదో సినిమా చూసి ఇచ్చాం, అందులో ఏదో వేదాలలో సారం ఇంతేనాయా అని ఏదో పాట రాశాడు అనుకోండి, వాడు తెలిసినట్టు. ఈ పాట ఏదో హిందీ సినిమాలోది అని నేనంటా అనుకోండి. అంటే మీరు కాదండి దేవదాసులోది అంటారు కదా. నేను నో ఇది హిందీ సినిమాలోదే, కావాలంటే నేను బెట్ చేస్తానంటే నేను అంతకంటే బెట్ చేస్తా అనొద్దు అన్నాడు. అదే వదిలేసేమన్నాడు. అంటే ఏం చేత వాడు నువ్వు గెలిచినా వాడు గెలిచినా పాయింట్ 20 పాయింట్ అన్నాడు. దిక్కుమాలి వాడు గెలిస్తే అంత ఫూల్, నువ్వు గెలిచినా అంతే ఫూల్ అవుతావు, వదిలేసేయండి. అంటే చాలా పెద్ద పాయింట్ అది. ఇందులో ఎవడు గెలిచినా సన్నాసి ముండా కొడుతుంది లెక్క. పాయింట్ అలాంటిది.
ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ వచ్చిందో ఆర్గ్యుమెంట్ లో గెలిచాడంటే వాడు గెలిచిన ఒకటి వీడు గెలిచిన ఒకటి అన్నాడు. అందుకని సత్యం ఇద్దరిలో అంతర్యామిగా ఉంటున్నప్పుడు నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టి చెప్పబోక అన్నాడు. నీకు సత్యం అని తెలిసినప్పుడు భగవంతుడు చెప్పన్నాడు కానీ చెప్పు. ఎట చెబుతావా నీకు తెలిసినా అంటే నాకు తెలిసినంత వరకంటే పెద్దల వల్ల విన్నాను. సరే అయితే నోరు మూసుకూరుకో అంటే తప్పకుండా ఊరుకుంటానన్నాడు. అంటే అలా అనగలవో లేదో, నీలో అహంకారం మమకారాలు నువ్వు పోగొట్టుకున్నావో లేవో, అది పరీక్ష చేయడానికి వాసుదేవుడు వాడి రూపంలో నిరంతరం సతాయిస్తూ ఉంటాడు, గుర్తుంచుకోండి. ఇది 5వ పాయింట్ రావణుడికి చెప్తుంది. కొంచెం బాగా కష్టమైన పాయింట్ ఇది. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే మాటకి అర్థం అంటే ఇందులో ఉన్నటువంటి అంతర్యామికి శరణాగతి చెందవలసింది. అది ఆయన అన్నాడు. వీళ్ళ ఎట్లా చెందుతానండి, ప్రతి అడ్డమైన వాడికి చెందుతాను కానంటే ఏం లాభం లేదన్నాడు. కొంచెం గడ్డు పాయింట్లు రావణుడు చెప్పినాడు. అందుకనే ఆయన నిత్య జీవితంలో కూడా అలాగే పెళ్లి చేసుకోండి, ఓ మాట వద్దు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. కాదు చేసుకోని పెద్దవాడు చెప్పాడు, తప్పకుండా చేసుకుంటా అన్నాడు. అయితే ఒక్కందుకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. నా ఇంట్లో ఎవరన్నా భోజనం చేస్తే బ్రాహ్మణుడైనా సరే వాడు హరిజనుడైనా సరే, అంటే హరిజనుడు ఈ రోజున పొలిటికల్ గా పవర్ఫుల్ కాబట్టి అని కాదు, ఆ రోజుల్లో హరిజనుడు అంటే చాలా నీచంగా చూసేవాడు. వాడైనా సరే వీడైనా సరే ఎవరైనా సరే నా ఇంట్లో భోజనం చేస్తే ఎవరి చేత అయినా సరే ఆ భోజనం చేసిన వాడి చేత విస్తర ఎత్తించినట్లయితే మీ అమ్మాయిని నేను ఆ రోజు నుంచి గృహస్థాశ్రమం విడిచిపెట్టేస్తానండి. మరి దీనికి నాకు అనుజ్ఞ ఇస్తే వివాహం చేసుకుంటానన్నాడు. కానీ సరే కొంతకాలం జరిగిన తర్వాత ఒక రోజున వచ్చేటికి వాడు ఎవరి చేతను శూద్రుడు వాడు భోజనం చేశాక ఎత్తిస్తోంది. చూశాడు. చూసి ఈ 2వ తడవ ఇంకా నేను గృహస్థాశ్రమంలో ఉండలేను, ఒక్క మాట నేను ఊరుకోగలను. మళ్ళా 4-5 ఏళ్ళు అయిన తర్వాత 2వ మాట దృశ్యం వాటిలో చూశాడు. అక్కడి నుంచి అట్లా నమస్కారం చేసి అటు వెళ్ళిపోయి ఆశ్రమం స్థాపించుకున్నాడు. యతీశ్వరుడు అయిపోయినాడు. అంటే ప్రాక్టికల్ లైఫ్ లో ఆవిడ్ని ఏమనలేదు. నా అంత గురుగారు భార్య ఏంది బుద్ధి లేదని వీడియో నేనేమన్నా డిసైడ్ చేసేందుకని ఆవిడకి బుద్ధి ఉందో లేదో అది వాడి పాయింట్, రామంజుల పాయింట్. చూసారా, అది శరణాగతి అనేటువంటి మాట కోసం ఈ అర్థాన్ని వివరించి చెప్పాడు అష్టాక్షరి అనేటువంటి మంత్రానికి. అంతకుముందు ఇంకేవో అర్థాలు చెబుతూ ఉండేవాడు. ఎప్పుడో రామానుజుల జీవితాన్ని గురించి వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మొత్తానికి ఇది కళ్యాణ గుణములు, వీటిని ధ్యానం చేయాలి. భగవద్గీతలో కూడా మీకు అవే చెప్పాడు. ఏది ఆచార్యోపాసనం చేయవతో ఎండ్ చేశాడు అన్ని చెప్పి. అలాగే దైవ సంపత్తి ఎట్లా ఉంటుందో అవే చెప్పాడు. అదృష్టవశాత్తు నువ్వు దైవ సంపత్తి గలవాడు అన్నాడు అర్జునుడు. అంచేత నేను చెబితే నువ్వు వింటా ఉంది, లేకపోతే నీ మొహం నువ్వేం చెప్తావు అనేవాడివే అన్నాడు. ఇది ధ్యానం చేసేటువంటిది. కనుక మఠం వేసుకుని యోగాభ్యాసంలో ధ్యానం చేయడానికి కూర్చున్నవాడు ఎవడో కూడాను అద్వైతోపాసన చేయకండి. అద్వైతం సిద్ధి వచ్చే సిద్ధి పేరు అద్వైతం, కానీ చేసే సాధన పేరు విశిష్ట అద్వైతం. మీరు చెప్పండి. అంటే అద్వైతమే కానీ విశిష్టం కొంత ఉంది అన్నాడు. అంటే క్వాలిఫైడ్ మోనిజం. అది అద్వైతం అనేది రైటే గాని ఇది లేదు మిగతా వెళ్ళిపోయినాయి, తుడిచిపెట్టుకుపోయినాయి అంటే బలాదురు ముఠా కొడుకులు అయిపోతారు సొసైటీ అంతా. నాకు అద్వైత సిద్ధి వచ్చేసింది. ఇప్పుడు లేబర్ క్లాసు అప్పర్ క్లాసు ఓడు ఎలా మాట్లాడుకుంటున్నారో అలా మాట్లాడుకుంటారు. ఏమండి, యజమాని పెట్టుబడిదారు అంటారు చూడండి, వాళ్ళిద్దరు ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారో మనుషులో ఉన్న సంగతి మర్చిపోయి ఒకరితో ఒకడు అలా మాట్లాడుకుంటారన్నమాట. ఇది ఒక్కటే కనుక ఉంటే సొసైటీలో. అందుకని ఆయన తీసి ఈ పిచ్చి వేషాలు తీసేయండి. మెట్లన్నీ ఉన్నాయి, మేడ రైతే, కానీ మేడ ఎక్కాలంటే ఇక్కడికి హుప్ అని ఎగరకు పళ్ళు కాలిపోతాయన్నాడు. మెట్లు పెట్టాము, ఆ మెట్లలో ప్రతి మెట్లు రైతే, మెట్లే ఉంది మేడ ముఖ్యంగానంటే ఎక్కవన్నాడు. మెడ్రాస్ ఊరికి వెళ్తాం ముఖ్యం, కానీ టికెట్ ఏముందంటే దొక్క చింపేస్తారు ట్రైన్లో ఎక్కితే. టికెట్ లెక్కే ఉందండి, మెడ్రాస్ ముఖ్యం కానీ అంటే వెళ్ళలేరు, కానీ ఊళ్ళో అసంతరంగా దింపేస్తారు. అందుకని ఇందులో ప్రతి మెట్టు కూడా మేడలో భాగమే, నీ ఆరోహణ కూడా మేడలో భాగమే.
అదే ఆయన చెప్పినట్టు. ఒక పద్ధతిలో అన్ని దానికోసం వేరే ఒక లెక్చర్ లో చూద్దాం. ఇప్పుడు ఇది అభ్యాసం చేసిన తర్వాత అట్టి పరమేశ్వరునకు బద్ధముగాని రూపంబులు అనేకంబులు కలిగినవి ముముక్షువునకు జ్ఞానసిద్ధికి పరవ్యూహ విభవాది రూపంబులే చింతనీయంబులే. కనుక ఇందులో వాడి బద్ధ రూపములు ఇవన్నీ కూడా అంటే బద్ధులైన జీవుల రూపాలు. వీళ్ళు బద్ధులైన జీవులని అని ధ్యానం చేయకూడదు. వాడి యొక్క బద్ధులైన బద్ధులైన జీవుల రూపములు అంటే ఏంటి? అవేమో కదలకుండా ఉన్న తోలు బొమ్మలు, ఇవి కదులుతున్న తోలు బొమ్మలు అని తోలు బొమ్మలు అట్లా మనం ఎట్లయితే అనుకుంటాం, వీటికి ఎగ్జిస్టెన్స్ ఇవ్వకండి. అంటే వీళ్ళందరూ బద్ధులు అంటే వీళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఇస్తాం. మనం మోక్షం వచ్చిన వాళ్ళం, వీళ్ళందరూ బంధం వచ్చినటువంటి వాళ్ళు పోయేవాళ్ళు అవుతున్నప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతాం అముక్ అనుకుంటాం. అందుకని ఆయన యొక్క రూపములలో ఇది బద్ధ రూపములు మనం అంతా కూడా. అంటే బంధనమునందు ఉన్న రూపములు. అంటే కథ ఉందనుకోండి, కథలో నాటకం ఉందనుకోండి, నాటకంలో ఒక రాజు గారి దగ్గర కొన్ని లక్షల మంది చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని కథ ఉందనుకోండి. అప్పుడు ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళ రూపాన్ని చూపిస్తున్నాడు. నిజంగా చెరసాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు నాటకమే కదా. ఈ జగన్నాటకం కూడా అంతే అన్నాడు, ఈ బద్ధ రూపములు కూడా అంతే అన్నాడు. అలాగూ ధ్యానం చేయాల్సి మనం వ్యక్తులను చూస్తూ అజ్ఞానంలో ఉన్న వాళ్ళని చూసినా, కోపంలో ఉన్న వాళ్ళని చూసినా, రోషంలో ఉన్న వాళ్ళని చూసినా, ఈర్ష్యలో ఉన్న వాళ్ళని చూసినా, అసూయలో ఉన్న వాళ్ళని చూసినా, ఇన్ని రూపాలు కూడా వాడి యొక్క బద్ధ రూపములు లీలామయములైన రూపములుగా చూసి వాటి వల్ల మనం ఇరిటేట్ అవుతున్నామా, వాటి వల్ల మనకు అహంకారం వస్తూ ఉందా, మనం కోపం పడుతున్నామా, చికాకు పడుతున్నామా, అది మనం చూసుకుంటూ ఉందా. మన సాధనాలకి ఇండెక్స్లైన రూపాలతో ఆయన ఇన్ని రూపాలతో తిరుగుతున్నాడని తెలుసుకోవాలి. ఇది మన సాధనకి. అందుకని నర్తకుని వంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు కుంతిదే అన్నది. నాటకంలో వేషాలు వేసేవాళ్ళలాగా అనేక మూర్తులతో, అంటే ఒక సీనులో ఒక వేషం, ఇంకొక సీన్లో ఇంకొక వేషం ఎలా వేసుకునైతే వస్తాడో అలాగే ఇన్ని రూపాలతో ఆడుతున్నట్టు అలా ధ్యానం చేయండి. చేసి అనేకంబులు కలిగిన ముముక్షువునకు జ్ఞానసిద్ధికి పరవ్యూహ విభవాది రూపంబులే. ఎన్ని రూపములలో కూడా ఇందరినీ చూస్తూ ఉన్న ఈ రూపముల్లో ఏ రూపాన్ని ధ్యానం చేసినా మోక్షం ఇవ్వవు, అదొకటి. కానీ ఈ రూపాల్లో ఎవరిని అజ్ఞానం అనుకున్నా మోక్షం రాదు. ఈ రూపాల్లో ఏ రూపాన్ని ధ్యానం చేసినా వాడితో కామం, క్రోధం, రాగం, ద్వేషం, వాడితో మిత్రత్వం, శత్రుత్వం, భావవర్జిత్వం, భార్యత్వం, భర్తృత్వం, కొడుకుత్వం, కూతురుత్వం మిగులుతుంది. కానీ ఈ దరిద్రం మిగులుతుంది, కానీ ఇంకేం మిగలదు. కొన్ని సటిల్ పాయింట్స్ చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో ఏ రూపాన్ని పెట్టుకున్నా మోక్షం రాదు, ఏ రూపంలో లోపం చూసినా మోక్షం రాదు, ఏ రూపాన్ని ధ్యానం చేసినా మోక్షం రాదు. వీటిలో ఏ రూపాన్ని చేయాలయ్యా అంటే ఇక్కడ చదువుతున్నాడు, పరవ్యూహాది విభవ రూపములు. కళ్యాణ గుణంలో సత్య సంకల్పం, సత్య కామత కళ్యాణ గుణంలో సత్య కామత, సత్య సంకల్పం. సత్య కామత అంటే సత్యాన్ని కావాలని కోరటం, సత్య సంకల్పం అంటే సత్యాన్ని జరగాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంటాం, వర్క్ కార్యరూపంతరించేది. రెండు పక్క పక్కనే వేస్తాడు. ఎక్కడ వేసిన రామానుజుల వారు స్వామిని సత్యకామ సత్య సంకల్ప దాని పక్కనే ఎదుగుతుంది. శరణాగతి గద్య కనుక మీరు చదివినట్లయితే గద్య ప్రయాణం 3 గద్యాలు రాశాడు. శరణాగతి గద్య అంటే ఈ విష్ణు శక్తి అన్నాడు చూడండి, ఆవిడికి శరణాగతి చెందడం పేరు శరణాగతి గద్య. తర్వాత స్త్రీరంగ గద్య అంటే ఈ బద్ధ రూపములన్నీ వాడి రూపములని ధ్యానం చేసేందుకు ఇది స్త్రీ యొక్క రంగం కనుక, అంటే అమ్మవారి యొక్క రంగస్థలం కనుక ఈ జగత్తు, దానికి గద్య ఒకటి. ఆ పైన వైకుంఠ గద్య అంటే
ఇప్పుడు చెప్పినటువంటి ఈ విష్ణుమూర్తి యొక్క ధ్యానానికి చేసి మూడింటికి 3 గద్యాలు ఇచ్చాడు ధ్యానం చేసేందుకు. కానీ వీళ్లలో మనం ధ్యానం చేయవలసినటువంటి వ్యూహాలు పరవ్యూహ విభవాది రూపం. పరవ్యూహ విభవాది రూపంలో ధ్యానం చేయాలండి. అంటే ఏంటి? ఒక్కడే ఉన్నాడు అడవిలో, ఇంటి ముందు నుంచుని ఉన్నాడు, ఒకటే ఇల్లు చుట్టుపక్కల. చాలా అందమైనటువంటి ఆడది ఒంటరిగా వచ్చింది. నువ్వు నా నచ్చావు, నేను పెళ్లి చేసుకుంటానండి. వీడు ఎలా రియాక్ట్ చేస్తాడు? రాముడు అన్నది కదా శూర్పణఖ, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏమంటారు, మీరు నాకు నచ్చారు, బస్తీలో ఉన్నట్టుగా అంది మరి అరణ్యం అన్నప్పుడు రాముడు చచ్చా నేను నోరుపడా, నేను ఎవరనుకున్నా అట్లా అనలేదే. ఏమన్నాడు, ఏ కూడా తీసుకొచ్చాను, మరి ఎట్లాగన్నాడు. అది చెప్పడం కూడా క్రిటిష్ గా చెప్పాడు ఎగతాడిగా. ఇంత అందమైన దాన్ని ఇక్కడ ఉన్నామని తెలిస్తే ఆయన తీసుకురాకుండానే వచ్చేవాడిని అన్నట్టుగా చెప్పాడు. అది వద్దురా చెప్ప, నిజమే అనుకుంది, కొంప మునిగిపోయింది దాంతో. నేను ఎగతాళి, నీ మొహం బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు అని చెప్తే దాంతో కథే ఉండేది కదా అసలు. అలా అనకుండా ఏం చేయను ఆవిడ కూడా వేసుకొచ్చాను అన్నాడు. అంటే రామరామ ఈవిడ తీసుకురాకుండా ఉంటే మనం చేసుకునేవాడు అనుకున్నది. మన్వంతర పురాణాస, కిందటి మన్వంతరంలో ఇది, దీని వయస్సు ఎంత, దీని బతుకు చెడా అన్నాడు. ఎవరు? జటాయువుతో సంపాతి మాట్లాడుతూ రాముణ్ణి చూచి ఇట్లా కామం పద్ధతిగా శూర్పణఖ కంటే క్షీరకంఠంతు రామం వృషస్యంతి నలజ్జతి, ఇంకా గొంతులో పాలు కూడా ఆరనటువంటి వయస్సు 30 ఏళ్లు ఉన్నాయో లేవో వాడిని చూసి ఇది కామం పడ్డదంటే ఛీ, దీని బతుకు పురుగులు కూడా, దీని వయస్సు ఎంత, వీడి వయస్సు ఎంత అన్నట్టు. ఇది జటాయువు సంపాతి అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఆకాశంలో వెళుతూ ఏం బతుకురా ఇది, ఏం జన్మరా అన్నట్ట. సరే అలాగే వాలి సుగ్రీవుడు వచ్చారు. అక్కడ ఇలాంటి వాటిలలో మిగతా వాళ్ళు ఎలా ప్రవర్తించుండేవాడు, రాముడు ఎలా కనుక అలా ప్రవర్తించిన వాళ్ళని పరవ్యూహ విభవాది రూపములు అంటారు. అంటే అవతారమూర్తులను మనం అంటాం. వాళ్ళు దే బిహేవ్ క్వైట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. రియాక్షన్ ఉండదు, వాళ్ళ రియాక్షనే. కానీ రాజ్యం, నీ తండ్రి గారు నిన్ను అడవికి వెళ్ళమంటున్నారు, నీ తమ్ముడు భరతుడికి రాజ్యం నేను కోరాను, నీ తండ్రి గారు అది అవునం లేక కాదని లేక బాధపడుతూ పడి ఉన్నారండి కైక అనేటప్పుడు అదేమిటి ఎంతమాట మీరు చెబితే సరిపోయేది కదా అని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకోడైతే అది అంతే. కనుక రాముడు గాని, కృష్ణుడు గాని, ఒక గౌతమ బుద్ధుడు గాని, యేసుక్రీస్తు గాని, లేదా ఇప్పుడు మీకు సమకాలికంగా ఉన్నటువంటి వాళ్లలో అలా బిహేవ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళని ఏమంటారు? పరవ్యూహ విభవాది రూపములు అంటారు. అంటే ఏమిటి? పరతత్వానికి సంబంధించిన శరీర వ్యూహములు కలిగి దానికి భూమి మీద జీవితం వైభవంగా దింపడానికి వచ్చిన వాళ్ళు. శరీరంలో ఆ పైన ఉన్న తత్వం ప్రతిబింబిస్తూ ఉంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి త్రిగుణాలు గాని, కామక్రోధాలు గాని, రాగద్వేషాలు గాని ప్రతిబింబించినవి కావు. అవి అవతారమూర్తులంటే అర్థం. అది అలాంటి పరవ్యూహ విభవాది రూపంబులే చింతనీయంబులు. అవి మాత్రమే ధ్యానము చేయదగిన రూపములు. అంటే
రాముడో కృష్ణుడో బుద్ధుడో యేసుక్రీస్తో ఈ 5 ఇంతేనా ఇంకెవరన్నా లేరా అంటే లక్షలు కోటాను కోట్లు ఉన్నారు. ఎవరన్నా రైల్లో బాధపడుతూ ఉంటే నుంచో లేకుండా ఉంటే తాను లేచి ఆ సీట్ ఇచ్చాడు అనుకోండి ముసలాయనకి. ఆయన ఆ ఇచ్చిన దృశ్యాన్ని ధ్యానం చేయండి, ఇంటికి వచ్చి యోగాభ్యాసాన్ని మీకు మోక్షం వస్తుంది. అది వాడు చెబుతోంది. పరవ్యూహ విభవాది రూపములు అంటే అర్థం అది. అంటే ఆ చతుర్భుజ చక్రాలు, ఆ పీతాంబరం, పట్టుపంచ, బిళ్ళగోచి, ధావళి అట్లాగే రావక్కర్లేదు. లేదా ఆ బెత్లెహేం నగరంలోనే మళ్లీ పుట్టి ఆ గొడ్లపాకలోనే అలా అక్కర్లేదు. ఏమండి 4 చేతులు ఉన్నాయో లేదో లెక్కెట్టి అది కాదు, పరవ్యూహం కావాలి వాడి దగ్గర. అది కావాల్సింది. తను భోంచేద్దామని కూర్చున్నాడు, వాడు ఎవరికో మొహం తిరిగి శోషిస్తూ ఉంది. అసలు ఇంకో 2-3 గంటలు మనం ఉండలేమా, వీడు పెట్టేసాడు, భోజనం తినేసామన్నాడు. ఆ దృశ్యం మీకు కనిపించింది. ఇంటికి వచ్చి అది దాని మీద యోగాభ్యాసం చేయండి, మీకు స్థితి కలుగుతుందో లేదో చూడండి. అది కాకుండా ఎంత సైంటిఫిక్ గా కూర్చుని చేసినా కుండలిని ఒక సెంటీమీటర్ మిల్లీమీటర్ కూడా కదండి. ఇది వాడు చెప్పినట్లు పద్మాసనం వేసి, వాడు చెప్పిన సిద్ధాసనం వేసి, నౌడి చేసి, భౌతిక క్రియ నేతి క్రియ అంటే 33 మూళ్ల గుడ్డ మింగి, ముక్కులోంచి తాడు పోనిచ్చి, గొంతులోంచి సిగమోరలే తీసి, ఎముక్కులోంచి పోనిచ్చి, ఆ ముక్కులోంచి తీసి, ఇవన్నీ చేసిన చాలా ఉన్నాయి యోగాభ్యాసం అనే పేరుతో. ఇవన్నీ చేసి మాడు మీద సంరక్షణ టపటపటప కొట్టుకుని, చెవుల్లో సంరేసుకుంటూ కళ్లల్లోంచి వచ్చి, ఇట్లాంటివి వెర్రి వెగులు పనులు చాలా ఉంటాయి. శరీర శోధనకు మాత్రమే చేసేది తప్ప ఈ యోగాభ్యాసంలో భాగాలు కావు. ఇన్ని చేసి భస్త్రిక ప్రాణాయామం చేసి లేచి మళ్ళీ కింద పడతాడు అన్నమాట. కుండల్ని లేచి ఎగిరేందుకు ఏమీ యోగాభ్యాసం. ఇది ధ్యానం చేస్తే కదిలేదు ఉన్నది, లేకపోతే కదిలేదు లేదు. అదేమిటండి, తనకు లేకుండా వాడు ఎవరికో ఇచ్చేసాడు. ఆఫీసులో ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి పెన్షన్, గ్రాట్యుటీ మొత్తం అంతా కలిసి ఇచ్చారు. అది ఇంటికి తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్యనే జరిగింది. ఎవరికి జరిగిందో ఆయన కూడా ఇంకా సజీవుడే శరీరంతోనే ఉన్నాడు. ఇది తెచ్చుకుంటున్నాడని చెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆయన కంటే కొంచెం డబ్బు గల వాళ్లలో ఒకటి తెలిసింది. నిరంతరం కూడా ఆయన దగ్గరనే ఆయన చేత ఉపకారం మొదటి నుంచి పొందినవాడు. జబ్బు చేస్తే మందులు పొందాడు, ఏదన్నా బాధలు భయాలు వస్తే మంత్రతీర్థం మొదలైనవి జపాలు ఇవన్నీ పొందాడు. ఏదన్నా ఇల్లు అవి కట్టుకుంటూ ఉంటే రిక్షా కూడా కట్టించకుండా అక్కడ వాస్తు బాగుందో లేదో నడిచి వచ్చి చూసి వెళ్లి అవన్నీ ఆయన ఉపయోగించుకున్నాడు. ఇలా పెళ్లి చేసుకుందామని చాలా అప్పులు అయిపోయినాయి, మీరు ఏమైనా సహాయం చేస్తే నేను మళ్ళీ ఏడాదిలో మీకు ఇస్తానన్నాడు. తీసుకెళ్ళని ఇచ్చేసాడు. వాడు పిల్ల పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్ని చేశాడు. ఆయనకి మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఆయన దాని గురించి స్మరించడం లేదు. ఆయనకేం పోయింది? ఆయన మా మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు అయినటువంటి వారు సామర్లకోటలో ఉన్నారు. ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు గారు అంటారు. అంటే ప్యారీ కంపెనీ కింద షుగర్ ఫ్యాక్టరీ ఉండగా అక్కడ పనిచేశారు. చెట్ట చివరికి ఆయనకి ఇచ్చిన అమౌంట్ ఆయన చేసిన పని. సో ఉన్నవాడు కదా. బాధపడ్డవాడు కదా. తర్వాత వాడు తిరిగి ఇవ్వలేదంటే తిరిగి ఇస్తాడని వాడికి ఇవ్వలే, ఇవ్వడని ఇవ్వలే, ఏమి లేదు. అంటే మనబోటి నాబోటి కౌంటరల్స్ దృష్టిలో అలౌస్తుంది, లేదా తెలివి తక్కువ అంతే కదా. నాబోటి ఫూల్ని అడిగితే ఏమైనా సమాధానం చెబుతాడు? ఈ మస్ట్ బి ఎ ఫూల్ అంటాడు ఇంగ్లీష్ లో. కానీ ఆయన ఏమిటో ఆయనకి తెలియాలి, కానీ మనబోటి అల్పబుద్ధులకి తెలియదు. ఇట్లేసి చూసే వాళ్ళకి తెలియదు. అంపచేయ మీద పడుకున్నగా భీష్ముడు అన్నాడు, శ్రీకృష్ణుడు ఏమిటి అవతల అన్నటువంటిది అటుపక్కన వెలుగు మనకి తెలియదు, అది వాడికి తెలియాల్సిందే, మనం ఇట్లేసి కనిపించినంత వరకు దండం పెడుతున్నాం అన్నాడు. ఏమిటో అడుగు దోచింది వాడు అనుకున్నారన్నాడు. దుర్యోధనుడి దగ్గర నుంచి ధృతరాష్ట్రుడి దాకా కృష్ణుడు అంటే ఏమిటో ప్రిన్సిపల్స్ లేదని ఒకడు, క్యారెక్టర్ లేదని ఒకడు, ఎవరికి వచ్చింది వాడు అనుకున్నారు. దానికి ఏమిటి
కానీ అక్కడ ఉన్నది ఏమిటి అంటే అక్కడ వాడికి తెలియాల్సిందే కానీ ఇక్కడి నుంచి దండం పెట్టే వాళ్ళకి తెలియదు, అలాంటి వాడికి నమస్కారం అన్నాడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తే. కనుక వాళ్ళు పరమవ్యూహ విభవాది రూపములంటే అలాంటి రూపములే చింతనీయంబురు, మరించదగినటువంటిది ఈ రూపములే సుమా. ఇలాంటి రూపాలని ధ్యానం చేయాలి. కనుక ప్రజ్వలిత శిఖుండగు పవనుండు నిప్పు మండుతూ ఉంటే గాలి గట్టిగా వీచి ఆ గాలి నిప్పుతో గనక కలిసినట్లయితే రగులు కొలుపుతుంది. ఆ రగులు కొనిన మంటతో కూడినటువంటి గాలి నీరస నికుంజంబులను ఎట్లు దహించును. ఎంత పెద్దవైనా సరే ఎండిపోయినటువంటి చెట్ల దుబ్బుల్ని, కర్రల్ని, కొయ్యల్ని, చిరుగుల్ని ఎట్లయితే దహించేస్తాడో అలాగా ఈ విష్ణువు ధ్యానంలో ప్రేరేపణ చేయబడినటువంటి వాడై, పిలవబడినటువంటి వాడై విష్ణుండగు చిత్తస్థుండగు విష్ణుండు యోగి జనంబుల సకల కిల్బిషంబులను నిర్దహించును. మనం కామాన్ని పోగొట్టుకుని, క్రోధాన్ని పోగొట్టుకుని, మన దుర్గుణాన్ని పోగొట్టుకుని ఇంకా తేలినట్లే వాటితో మనం పేచి పెట్టుకుంటే లిటిగెంట్లు కోర్టు పక్షముండ కొడుకులతో కోర్టులో విడిగినట్టు ఇంకా బయటకు వచ్చేది ఏం లేదు. కోర్టు పక్షులని కోర్టు లేకపోతే అన్నం సాయించిన వాళ్ళు, కోర్టు లేకపోతే అన్నం జీర్ణం కాని వాళ్ళు, ఆరోగ్యం ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కోర్టుకు వెళ్ళకపోతే. వాళ్లతో ఎవరితోనా పేచీ పెట్టుకుని సరిహద్దులు పేచీల్లో దిగినట్టే ఇంకా బయటకు రావడం ఉండదు. ఏది కామంతో, క్రోధంతో మనం పోట్లాడితే, రాగంతో, ద్వేషంతో, లిటిగెంట్తో పోట్లాడినట్టు. అంచేత వీడిని స్మరిస్తే అవన్నీ భస్మపటలం అయిపోతాయి. అది ఒక్కటే మిగులుతుంది. ఆ స్మరించేటువంటి క్రమం వచ్చి శుక్రవారం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజా పరిపాలన న్యాయం గోబ్రాహ్మణేశ్వరిష్టం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రవచనం ప్రారంభం చేసుకునే ముందు 1-2 అనౌన్స్మెంట్. దేవరాయలను ప్రవచనం చేసుకుంటున్నామని కృష్ణదేవరాయలు చెప్పిన నిర్వచనంలో మనమందరం దేవుడు అని దేన్నైతే పిలుస్తూ ఉంటాం, ఆ పదానికి సంబంధించి భక్తితో మనం మనస్సుతో గాని వాక్కుతో గాని ఉచ్చరిస్తే ఆ అర్థం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో దాని నిర్వచనం ఆయన ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. భారత భాగవతాదుల్లో చేసినట్లే మనకు మధ్యన కాల వ్యవధానం కొంత వచ్చింది కనుక మళ్ళా ఒక మాట ఆయన చెప్పిందంతా ఒక 5 నిమిషాల్లో పర్యాలోచన చేసుకుంటాం. ఈ సృష్టి సమస్తము 2 భాగములుగా 7 లోకములుగా ఉన్నది. 7 లోకములలో భూలోకము ఒకటి, భువర్లోకము ఒకటి, సువర్లోకము ఒకటి, 1, 2, 3, మహర్లోకం 4, జలలోకం 5, తపోలోకము 6, సత్యలోకము 7. ఇది లక్షల సంవత్సరాల నుంచి అంటే వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, వాని తాలూకు శాఖోపశాఖలైన మహాశాస్త్రములు, వీటన్నిటిలో ఉన్నటువంటి సర్వ సమానమైనటువంటి విభజన. దీన్ని అనుసరించి ఆయా శతాబ్దులయందు గురువులు తమ శిష్యులకు వీటిని వివరిస్తూ ఆయా కాలములలో భాషలో ఏ పదములు ప్రజలకి దగ్గరగా ఉన్నాయో ఆ పదములలో వాళ్ళు వివరణకి చెప్పుకున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఎలా అయితే మనం తెలుగులో చెప్పుకుంటున్నాం అలాగే
ఏ ఇంగ్లాండ్లో కానీ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా అయితే చెప్పుకుంటారో, ఏ ఫ్రాన్స్ లోనూ అక్కడ చెప్పేటప్పుడు ఫ్రెంచ్ లో చెప్పుకుంటారో, అలాగా వాళ్ళ శతాబ్దులలో ఏ పదములు వాళ్ళకి వాళ్ళున్న ప్రాంతానికి ఏరియాకి వివరంగా ఉంటుందో ఆ పదాల్లో వివరించుకున్నారు. అలా వివరించుకున్నటువంటి వాటిలలో గౌతమ బుద్ధుడు తన శిష్యులకు వివరించినటువంటి ఉన్నాయి. అవి ద్రవ్యమైన లోకం, ఓకే, ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్. రెండవది ప్రాణమయ లోకం, ది ప్లేన్ ఆఫ్ ఫోర్స్, ఎనర్జీ.